హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము దుబాయ్ మాల్కి స్టార్ట్ అయ్యాము. సో దుబాయ్ మాల్ చాలా పెద్దదన్నమాట. అన్ని మాల్స్తో పోల్చుకుంటే దుబాయ్ మాల్ చాలా పెద్దది. సో మనకి ఎవ్రీథింగ్ మనకు దుబాయ్ మాల్లో దొరుకుతుంది. ఇంకా మూవీస్ చూడాలంటే ఇంకా ఫస్ట్ దుబాయ్ మాల్లో సెలెక్ట్ చేసుకుంటారు అందరూ. సో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దుబాయ్ మాల్లోనే మనకు బుర్జ్ ఖలీఫా లొకేట్ అయి ఉంటుంది. సో వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట ఇది బుర్జ్ ఖలీఫా అనేది, చూస్తున్నారు కదా. సో మేమైతే ఇప్పుడు ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాము. సో ఈ దుబాయ్ మాల్కి వెళ్ళాలంటే డిస్కవరీ గార్డెన్ నుంచి ఈజీగా 1 అవర్ అయితే టైం పడుతుంది. సో మెట్రో ఆప్షన్ కూడా ఉంటుంది. సో మెట్రోలో వెళ్ళాలంటే ఇంకా అది దుబాయ్ మాల్ దగ్గర దిగాల్సి ఉంటుంది అనమాట. సో దుబాయ్ మాల్ దగ్గర దిగితే ఇంకా అక్కడి నుంచి 1 కిలోమీటర్ అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. సో కార్లో వెళ్తే ఇంకా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. డైరెక్ట్గా మనం దుబాయ్ మాల్ లోపల పార్కింగ్ చేసేసి లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. సో దుబాయ్ మాలే అన్నిటికంటే చాలా బిజియెస్ట్ షాపింగ్ మాల్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఏముంటాయని కనుక్కోవడం చాలా కష్టము. సో అందుకే మనకు పైన డిస్ప్లేలో మొత్తం చూపిస్తూ ఉంటారనమాట ఆరో మార్క్స్, అవి చూసుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా పైన అట్ ద టాప్ అనేది. మేమైతే ఇప్పుడు బుర్జ్ ఖలీఫా టాప్కి అయితే వెళ్తూ ఉన్నాము. అట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా అనమాట. సో దీని టికెట్లు ఏంటి, ఎలా బుక్ చేసుకున్నాము, ఎంత, మేము ఏ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాము, సో అవంతా వీడియోలో చూద్దాము. టికెట్ అయితే మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఫ్రెండ్ వాళ్ళు ఉంటే ఇంక వాళ్ళ ద్వారా బుక్ చేయించాము. టికెట్లు అయితే తీసుకున్నాము. సో ఇక్కడికి వచ్చి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అక్కడ అఫీషియల్ సైట్లో ఎంత ఉంటుందో ఏమో తెలియదు. సో మాకైతే ఆఫర్ ప్రైస్ అయితే వచ్చింది. సో 1 టికెట్ వచ్చేసి 120 dirhams అయితే పడింది అనమాట. ఇండియన్ రూపీస్లో 2500. సో మేమైతే ఇప్పుడు 2 టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇద్దరమే వెళ్తూ ఉన్నాము. సో మనకి ఇది అన్నమాట ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్లోనే మనకు టికెట్ అనేటివి స్కాన్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం టికెట్స్ తీసుకునేటప్పుడే టైమింగ్స్ ఇస్తారనమాట. ఏ టైంలో వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగుతారు. సో మనకి ఈవినింగ్ 4:30 నుంచి అయితే చాలా పీక్ టైం అనమాట. ఆ టైంలో అయితే టికెట్ 250 dirhams అలా ఉంటుంది. సో మనం అలానే 1 to 3 ఆ లోపల వెళ్తే మనకి టికెట్ అనేది కొంచెం తగ్గిస్తారనమాట. మేము వెళ్తా ఉండేది వచ్చేసి 124th ఫ్లోర్ అనమాట. సో అక్కడైతేనే మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో అలాగే 125th ఫ్లోర్ కూడా ఉంటుంది, 127th ఫ్లోర్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ప్రైస్ అనమాట. సో 124th ఫ్లోర్ అనేది ఇంకా రీజనబుల్గా అందరూ వెళ్ళేది. ఇంకా అక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి. 124, 125 అలా మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో రెండింటికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో మనం 124th ఫ్లోర్కి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా బుర్జ్ ఖలీఫాని ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ చేస్తారు అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. సో చాలా బాగుంది లోపల. సో ఇప్పుడైతే మేము లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఈ లిఫ్ట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. 124th ఫ్లోర్కి 1 minute-లోనే వెళ్ళిపోతుంది. యాక్చువల్గా అది రికార్డ్ చేస్తాను టైమింగ్ అంతా. సో నిజంగా నేనైతే షాక్ అయ్యాను, అంత స్పీడ్గా వెళ్తుందనమాట. మేమైతే 1 minute-లోనే మేము అంత పైకి వెళ్ళిపోయినాం మేము యాక్చువల్గా. సో ఇక్కడ చూస్తున్నారు కదా బుర్జ్ ఖలీఫాని ఎవ్రీడే ఎలా క్లీన్ చేస్తారు. సో బుర్జ్ ఖలీఫా టాప్కి వెళ్ళి పైనుంచి కూడా పారాగ్లైడింగ్ చేస్తారు. సో అది కూడా చాలా బాగుంటుంది. సో కనిపిస్తుంది కదా అక్కడ 124th ఫ్లోర్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో లిఫ్ట్ చూసినాక లిఫ్ట్ పైనే కనిపిస్తుంది ఆ లిఫ్ట్ ఏ ఫ్లోర్లో ఉండాలి అనేసి. సో మనకు 3 లిఫ్ట్లు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క లిఫ్ట్లో ఒక 20 members అయితే సరిపోతారు. సో మేమైతే ఇప్పుడు లిఫ్ట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్ట్ అయింది. 124th ఫ్లోర్కి 59 seconds-లోనే వెళ్ళిపోతుంది ఇది. సో మాకైతే కొంచెం ఇబ్బందిగా లైట్స్ మొత్తం ఆఫ్ చేసేసారు. సో అందుకని నేను వీడియో తీయలేకపోయినాను. సో ఇప్పుడైతే మేము 124th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మెయిన్గా అందరూ ఈ ఫ్లోర్కే వస్తారు.
సో చూడండి పైన అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ నుంచి మనము దుబాయ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వీడియోస్, ఫొటోస్. సో ఇక్కడ ఫొటోస్ కూడా ఇస్తారు, వాళ్ళే ఈ స్టైల్ పెట్టండి అనేసి ఒక ఫోటో తీసి దాన్ని ఫ్రేమ్ కట్టిస్తారనమాట. సో అది 100 దిరమ్స్ పైనే ఉంటుంది. ఒక్కసారి అయితే తీసుకున్నాం మేము తెలియక. సో ఇప్పుడైతే మేమే తీసుకుంటాము. సో 100 దిరమ్స్ ఎందుకు వేస్ట్గా ఫోటో కోసము అనేసి ఇప్పుడైతే తీసుకోము మేమైతే. సో లొకేషన్ అయితే ఇది అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇది కింద కూర్చున్నారు కదా వాళ్ళు, అది 124th ఫ్లోర్, మేము ఉండేది 125th ఫ్లోర్ అనమాట. సో మనం కిందకైనా కూడా స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ద్వారా నడుచుకుంటూ కూడా మనం కిందకి వెళ్ళిపోవచ్చు. సో లొకేషన్ చూడండి హైలైట్గా ఉందన్నమాట, అస్సలు చాలా బాగుంది. సో ఈ సైడ్ వచ్చేసి ఈ లొకేషన్ కనిపిస్తుంది, ఇంకా ఓల్డ్ సిటీ అనమాట. అటు సైడ్ వెళ్తే ఇంక మొత్తం దుబాయ్ డెజర్ట్ అంతా కనిపిస్తుంది, ఓషన్స్ ఎవ్రీథింగ్ చూడొచ్చు అనమాట. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్, స్కై వ్యూ అబ్జర్వేటరీ అనమాట. సో అక్కడికి వెళ్తే మనం బుర్జ్ ఖలీఫా వ్యూని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో మనమైతే ఇప్పుడు బుర్జ్ ఖలీఫాలో ఉన్నాం కాబట్టి బుర్జ్ ఖలీఫా ఫొటోస్ అయితే రావు, ఇంకా బయట ఉండే వ్యూవే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి రెస్టారెంట్స్ అలా అవి కూడా ఉంటాయన్నమాట. సో విత్ డిన్నర్ తీసుకుంటే మనకు ఒక టికెట్ ఉంటుంది. సో మేము తీసుకోలేదు, జస్ట్ 1 అవర్ టైం ఇచ్చారు మాకు. ఆ 1 అవర్లో చూసుకొని ఇంకా వెళ్ళిపోదాము అనేసి వచ్చామన్నమాట. సో మెయిన్గా ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉంటుంది, ఇంకేం పెద్దగా ఏముండదు. సో అందుకే అనమాట ఈవినింగ్ వ్యూ 4:30 నుంచి మనం కానీ టికెట్లు బుక్ చేసుకుంటే అమౌంట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మనకి దుబాయ్ ఫౌంటైన్ 6కి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు లైటింగ్స్, దుబాయ్ ఫౌంటైన్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే. సో అంత టికెట్ ఎందుకులే అనుకుంటే, సో మేము బుక్ చేసుకున్న టైంలో 1:30 to 3 బిఫోర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా ఒకటే రేట్ ఉంటుంది కాబట్టి, సో 1 o'clock నుంచి 3 o'clock వరకు ఈ లొకేషనే ఉంటుందన్నమాట మనకు. సో అవుట్ సైడ్ చూడండి విండ్ ఎలా ఉందో, సో అలానే కనిపిస్తుంది. సో ఈవినింగ్ బుక్ చేసుకొని వెళ్ళడమే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇలా ఈవినింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని టికెట్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడు బుక్ చేసుకొని వస్తే చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పైనుంచి కింద ఫ్లోర్కి అయితే వచ్చాను. బయట వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడైతే ఇది కూడా చాలా బాగుంది. అక్కడైతే ఫుల్ గ్లాస్లో నుంచి మనం చూడాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా అవుట్ సైడ్ వచ్చేసి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు.
సో మనం కింద కూర్చోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, పడుకొని తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా ఎవరు ఏం అడగరు. సో బ్యాక్ సైడ్ ఒక వింగ్ టైప్లో డ్రా చేశారు పెయింటింగ్, చాలా బాగుందన్నమాట అది. సో అక్కడైతే ఫొటోస్ వీడియోస్ చాలా బాగా తీసుకున్నాము, బాగా వచ్చాయి. సో ఎక్కడ చూడు ఫుల్ రష్గా ఉంది ఈరోజు. అసలు మేము వచ్చింది కూడా ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో, అయినా కూడా ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా. అసలు ఫోటోకి కూడా లైన్ ఉందన్నమాట. ఆ ఫోటోకి లైన్లో నిలబడుకోలేక నేను ఫోటో కూడా తీసుకోలేదు అక్కడైతే. సో అందరూ స్టాండింగ్, సిట్టింగ్లో పొజిషన్ ఏ స్టైల్లో అంటే ఆ స్టైల్లో తీసుకుంటూ ఉన్నారు. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అది మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడన్నా ఫుల్ గ్లాస్ ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ ప్లేస్ దొరకకపోయినా సైడ్కి వెళ్ళి మనం వ్యూ అయితే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఇక్కడ ఫుడ్ ఏమీ తినలేదు. మేమైతే ఫుడ్ ఇంటి దగ్గర తినేసి హ్యాపీగా వచ్చామన్నమాట. జస్ట్ చూసుకొని వెళ్ళిపోదామనే దాంట్లోనే వచ్చాము మేము. ఇక్కడ అయితే రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి కానీ మేము ఏమీ తీసుకోలేదు. సో ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మనం టికెట్ 120 dirhams పెడితే ఆడ మనం ఏమైనా కాఫీ అయినా ఏదైనా తిందామన్నా 150 dirhams ఉన్నాయన్నమాట. సో ఒక టికెట్ రేంజ్లో పెడుతున్నారు అక్కడ ప్రైసెస్. సో ఫుడ్ అయితే ఇక్కడ తినడానికి ఆప్షనే లేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఎంత బాగా కనిపిస్తుందో బుర్జ్ ఖలీఫా వ్యూ చూడండి ఒక్కసారి. మేము 124th ఫ్లోర్లో ఉన్నాం కదా. సో పైకి అయితే వీడియో తీసాను, కనిపించలేదు సరిగా. సో అదే మనము స్కై వ్యూ అబ్జర్వేటరీకి వెళ్తే బుర్జ్ ఖలీఫాని ఫుల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అంత బాగుంటుంది. సో మనం లోపల ఉన్నాం కాబట్టి ఇంకా తప్పదనమాట, అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదైతే షాపింగ్ అనమాట. బుర్జ్ ఖలీఫాకి వచ్చాము, ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్, ఏ థింగ్ తీసుకున్నా కూడా బుర్జ్ ఖలీఫా అనేసి నేమ్ అయితే రాసేసి ఉంటారు. కప్ కానీ, కీచెన్ కానీ, ఏదైనా కూడా కానీ. సో ఒక్కొక్కటి 30 dirham నుంచి నువ్వు ఎంత రేంజ్లో కావాలంటే అంత రేంజ్లో ఉన్నాయి ప్రైసెస్. సో ఇక్కడైతే నడిస్తే కొంచెం టపా టపా అని సౌండ్ వస్తుంది. సో ఇది ఏంటంటే ఇది ఒక డిస్ప్లే లాగా పెట్టారనమాట. ఈ మధ్య రీసెంట్గా పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. Everybody dreams. Many of us dream at night. Who daydream though? They remember their dreams and they plan to do something about it. We want the world to recognize that our hometown, this little city, is arriving on the global scene. One of the things that we're very passionate about is how we built this building in respect of the human spirit, respecting the city we live in, respecting our people, and respecting quality as well in what we do. It's not about tall buildings, it's about pride. This building is a very emotional one for all of us in the Middle East. We need a successful story for this region. And I'm glad that we've participated in creating a positive story about growth, about success, about progress, and about hope. చూస్తారు కదా ఎంత ఫాస్ట్గా వచ్చామో 125th ఫ్లోర్ నుంచి. మేమైతే ఇంకా చెవులు మొత్తం పోయినాయి మాకు. సో షాపింగ్ చేసుకోవాలంటే ఇంకా కింద కూడా చేసుకోవచ్చు. సో గోల్డ్ బాక్స్ చూస్తున్నారు కదా, ఇంకా ఫుల్ గోల్డ్ అనమాట ఇది. తీసుకోవాలంటే మనకు బడ్జెట్ అంత కాదులే. సో మేమైతే జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసుకొని బయట వచ్చేసాము. సో మా పిల్లలు వచ్చింటే మాత్రం ఆ పెన్ కావాలి, ఈ బుక్ కావాలి అని అడిగేవాళ్ళు. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ తీసుకున్నా కూడా ఇంకా దానిపైన పేరు అయితే ఉంటుంది. సో మేమైతే కంప్లీట్గా ఇంకా అవుట్ సైడ్ వచ్చేసాము ఇంకా ఫౌంటైన్ చూద్దామని. సో ఫౌంటైన్ అయితే 6 o'clock స్టార్ట్ అవుతుంది.
సో అంతవరకు నేనైతే ఉండలేము. జస్ట్ ఒక 4 ఫొటోస్ అలా తీసుకొని వెళ్ళిపోదాం అనేసి అవుట్ సైడ్కి వచ్చాను నేనైతే. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. ఇది అనమాట బుర్జ్ ఖలీఫా టోటల్ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.